వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన. ఉద్యోగ సంఘాలకు 2 డిఏలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సిద్దిపేట జిల్లా మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు. సింగరేణి యాజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గురువారం కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఎన్టీపీసీ అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, జీపీపీజీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్వహించాలని ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆకాంక్షలు మీ అందరికీ తెలుసు, మనకి ఎన్విరాన్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని మనము పొల్యూట్ చేయకుండా ఉంటేనే మనము హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా పార్ట్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, అదేవిధంగా మా హెచ్ఓడి సిడిఎంఏ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం సో ఈ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా సింగరేణి అథారిటీస్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, మా మున్సిపల్ అఫీషియల్స్ తోని ఈరోజు ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అందరికి మా అపీల్ ఏంటంటే, ఒకటి మనము ఇప్పుడు ఇప్పటివరకు స్లోగన్స్ ఇచ్చారు, ర్యాలీ చేస్తారు, ఇవన్నీ అని కాదు. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనము ఆల్టర్నేట్ ఎన్విరాన్మెంట్ కి ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్ గా బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ కానీ, ప్లాస్టిక్ నిర్మూలించడం కానీ, బ్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మనము మాక్సిమం గ్రీనరీ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇవన్నీ చేసి మనం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని సందర్భంగా అందరికీ పబ్లిక్ కి అపీల్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ కాపాడాలని. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడదాం. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం అదోని డీఎస్పీ కార్యాలయంలోని పోలీస్ అతిథి గృహం ముందు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మొక్కలు నాటారు. వన మహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడదామని, పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని కోరారు. ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదోని డీఎస్పీ హేమలత, అదోని పట్టణ సిఐలు పి నల్లప్ప, కె శ్రీరామ్, రామలింగయ్య, రాజశేఖర్ రెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు. గౌతమ్ నగర్ ప్రజలకు రైల్వే చక్రబంధం నుండి విముక్తి కలిగించడానికి గౌతమ్ నగర్ రైల్వే గేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం రైల్వే, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, హార్టికల్చర్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత, రామ్ యాదవ్లు గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అధికారుల సమన్వయం చేసుకుని త్వరలో ఆర్యూబీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజున బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కలుగూర రాజకుమార్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది, ఏ ఒక్క పని మొదలు పెట్టలేదు. ప్రజాపాలన కాదిది. ప్రజలను వచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యం, రెచ్చగొట్టే వ్యవహారం కాదు. హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో పెట్టుకొని ఈ అన్ని చిల్లరలు పెట్టుకొని మీ మీదే మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామంగా క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు
మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివికల్లు, చాలా తెలివికచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అయ్యాక స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై అందరు ఇట్లా పెట్టుంది. కూడా ఒక్క రైతుని పరామర్శించిన దాఖలాలు లేవు. అకాల వర్షాల వల్ల వరి పంట నష్టం వచ్చి వరి పంట కొట్టుకపోయి కల్లాలను వద్దుంటే కల్లోలం జరిగితే కూడా వివేచాలు కొట్టనట్టుంది. ఇవాళ ఒక్క వరి రైతులు కూడా ఆయన పర్యటనలో పరామర్శించలే. కానీ ఆయన పర్యటనలో ఇక్కడ ప్రోటోకాల్ కావాలి, ఆయన కొడుకు పర్యటనలో ప్రోటోకాల్ కావాలి, ఆయన మినిస్టర్ పదవి కోసం సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న కనీస వేతనం ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా విధులు నిర్వహిస్తూ ఆందోళనలు చేశారు. అయినా సమస్య పరిష్కారం కానందున ఈ నెల 4వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్, జావేద్, శివ, నాగరాజు, వెంకటేశ్వర్లు, జ్ఞానమ్మ, గంగమ్మ, మాధవి, సమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు వెంటనే, సంక్షేమ పథకాలు వెంటనే. సంక్షేమ పథకాలు వెంటనే, సంక్షేమ ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ ఆ కార్మికులను రోడ్డెక్కేటట్టు చేసినటువంటి యొక్క ప్రభుత్వాలు వెంటనే దిగి వచ్చి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా సార్ వారికి తెలియజేస్తున్నాము. గతంలో కూడా అనేక సార్లు మేము సమ్మె చేశాము. రాష్ట్ర కమిటీ నియమించి ఇంతవరకు న్యాయం చేయనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇంజనీర్ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి న్యాయం చేసేంత వరకు పోరాడతామని ఈ సమ్మె ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం రెడ్డి సార్ గారిని మాట్లాడవలసింది కూడా. అందరికీ నమస్కారం. దాదాపుగా 4 రోజుల నుండి మన కర్నూలు నగర మన మాజీ ఎమ్మెల్యే సార్ వచ్చినారు, శ్రీ ఎస్పీ మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నా పేరు వెంకటేశు. నేను ఫిల్టర్పేటలో పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులంతా అనేక సంవత్సరాల నుంచి, దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ నిత్యం మంచినీటిని, అదేవిధంగా వీధి లైట్లను,
అదేవిధంగా నగరమంతా సుందరంగా ఉంచడం కోసము ప్రజలకు గత 30 ఏళ్ళుగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు వర్క్ చేస్తున్నాము. మనము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ 28 రోజులు అవుతుంది మేము స్ట్రైక్ చేయబట్టి. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి జీతం పెంచాలని చెప్పి చేస్తున్నాము. ఇది వచ్చేసి 24 గంటలు పనిచేసే వ్యవస్థ. ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ నీటి సరఫరా గురించి ఫిల్టర్ బెడ్ నుంచి పంప్ ఆపరేటర్లు డైలీ నా పేరు సాలరాజు. మేము ఎలక్ట్రీషియన్ విభాగంలో స్ట్రీట్ లైట్ నందు వర్క్ చేస్తున్నాము. 24 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మాకు స్తంభం ఎక్కి పని చేసేటప్పుడు ఏదైనా షాక్ గురైనా మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ తరఫున లేదు. మేము కనీస వేతనం అడుగుతున్నాము. మాకు రావాల్సిన హక్కులను మేము సాధించుకోవడానికి సమ్మెలో ఉన్నాము. ఈ 2 రోజులు చూస్తాము. ఈ 2 రోజుల తర్వాత తీవ్రంగా ఖచ్చితంగా అన్ని లైట్లు వీధి లైట్లు ఆఫ్ చేసి చీకటిగా పూర్తి సమ్మెలోకి. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పెద్ద దవాఖానలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణి మరోసారి వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో డ్యూటీపై ఉండాల్సిన డాక్టర్లు ప్రత్యక్షంగా హాజరు కాకుండా వాట్సాప్ ద్వారా వైద్యం నిర్వహిస్తున్న దృశ్యం ప్రజలను షాక్కు గురిచేసింది. శిశువార్డులో గంటల తరబడి వేచి చూసిన తల్లిదండ్రులు చివరకు ఓ వ్యక్తిని డాక్టర్ అనుకొని చూపించుకోగా అతను వాస్తవానికి డాక్టర్ బయట ఉన్నారు. వాట్సాప్లో రోగి వివరాలు పంపి అతని సూచనలతోనే మందులు రాస్తున్నానని తెలిపినట్లు వారు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదల ఆసరగా ఉండాలి, కానీ ఇలాంటివి ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. బాధితులు ఇలాంటి నిర్లక్ష్య వైద్యులను శాశ్వతంగా తొలగించి చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలత మేడం అని ఉంది. ఇక్కడ మీరు జెంట్స్ ఉన్నారు, మీరు స్టూడెంట్, మీరు ఫోన్లో వాట్సాప్లో చూసి రాసినాకల్లా రేపు రియాక్షన్ అవుతుంది. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకు ఎవరు బాధ్యులు? వాళ్ళ టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలా? మీకు తెలియదంటే ఇప్పుడు మీరు క్లోజ్ చేసేయాలి, లాక్ చేసేయాలి. మేడం ఉంటే ఈడు ఉండాలా, లేదంటే లాక్ చేసేయాలి. నేను పిఆర్ఓ కూడా కాల్ చేసినా లేపలేదు. ఇదేంటిది చెప్పు, ఇది బాధ్యతనా? ఇప్పుడు వీళ్ళకి రియాక్షన్ అవుతుంది, రేపు ఏమన్నా అవుతుంది, ఏంటిది? ఎవరు బాధ్యులు? నేనైతే మేడం కడిగే రాస్తున్నాను. మేడం రాసింది ఎక్కడో మేడం ఉండి ఈడ డ్యూటీ ఆన్లైన్ చేసుడా లేక ఏమన్నా? అది కాదు కదా ఆన్లైన్. న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం సీఎంకు కృతజ్ఞతలు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులకు మ్యాచింగ్ గ్రాంట్ 92 లక్షల విడుదల చేయడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గంజాయి నాగముని తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గంజాయి నాగముని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో మన న్యాయవాదులందరూ కూడా రాయలసీమకు హైకోర్టు బెంచ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదుల పట్ల, న్యాయవాదులకు ఉన్నటువంటి వారి సమస్యల గురించి తెలిసినోడు, వారి కష్ట నష్టాల గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, న్యాయవాదులు చనిపోతే వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎదుర్కోవాలని చెప్పేసి 2018లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ 4 లక్షల రూపాయలు ఇస్తే వాటిని మరో 4 లక్షలతో కలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలన్నటువంటి నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. అది 2019 ఎలక్షన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినాడు. ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 2-3 రోజుల కిందట జీవో విడుదల చేయడం జరిగినది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, చీఫ్ సెక్రటరీ గారి గురించి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చనిపోయినటువంటి న్యాయవాదులందరికీ బార్ కౌన్సిల్ ఏదైతే 4 లక్షలు ఇచ్చిందో వారందరికీ
మ్యాచింగ్ గ్రాంట్గా ఎంతమంది చనిపోయినారో వారందరికీ, వారి కుటుంబాలకు, వారి పిల్లలకందరికీ మరో 4 లక్షలుగా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం జరిగింది. దానికని మేము కర్నూలు జిల్లా న్యాయవాదులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ నేను. స్టేట్లో ఉన్నటువంటి న్యాయవాదులు, తెలుగుదేశం పార్టీ న్యాయవాదులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇప్పుడు మా నాయకుడు, యువ నాయకుడు అన్ని విషయాలు యువగలం పాదయాత్రలో తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వంలో ఒక మంచి ఉన్నతంగా ఎదుగుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలి, సామాన్యులకు ఏం కావాలి, న్యాయవాదులకు ఏం కావాలి, తర్వాత ఉద్యోగులకు ఏం కావాలి, ఈ మీడియా మిత్రులకు ఏం కావాలి, తర్వాత పెన్షనర్స్కు ఏం కావాలి, వితంతులకు ఏం కావాలనేటువంటి నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారిగానే సంతకం పెట్టగానే వారికి పెన్షన్ 4,000 చేయడం జరిగినది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి అవసరాలు తీర్చడానికి కోసం సూపర్ 6 పథకాలు చేయడం జరిగింది. వాటిలో కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రేపు ఆగస్టు 15కు ఆర్టీసీ ఫ్రీ బస్సు వదులుతున్నారు. అదేవిధంగా అమ్మఒడి కూడా జూన్ 1st వీక్ 2nd వీక్లో వేస్తున్నారు. అన్నదాత సుఖీభావ కూడా జూన్ మంత్లోనే వేస్తున్నారు. ఈ విధంగానే అన్నీ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగానే ఖచ్చితంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు జిల్లా కోర్టు నందు పాదయాత్ర చేసుకుంటూ న్యాయవాదులందరికీ హామీ ఇవ్వడం జరిగినది. మేము యువగలం పాదయాత్రలో బస్తిపాడు మధ్యాహ్నం విడిది సెంటర్లో కూడా కలిసినప్పుడు కూడా మేము ఇస్తామని చెప్పాడు. ఆ విధంగానే భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా. అది త్వరలో నెరవేరబోతుంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మచిన్పల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గ్రామస్తులు, వేద పండితులు శుక్రవారం పెద్దమ్మకు బోనాలు సమర్పించుకున్న ముదిరా కులస్తులు. శుక్ర శనివారాల్లో జాతర ఉత్సవాలు, ఆదివారంతో ముగినయున్న పూజా కార్యక్రమాలు. జై పెద్దమ్మ మాతాకి దండం పెట్ట పెద్దమ్మ మాతాకి పెద్దమ్మ మాతాకి పెద్దమ్మ మాతాకి పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై, పెద్దమ్మ తల్లికి జై. గ్రామము దౌలతాబాద్ మండలము సిద్దిపేట జిల్లాలో 3 రోజుల నుంచి పెద్దమ్మ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన, జలాదివాసం జరిగింది. ఈరోజు ఉదయం మండపారాధన, మూలమూర్తి సంబంధించిన హోమాలు జరిగింది. పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం మూర్తికి పెద్దమ్మ తల్లి విగ్రహాలకు, మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం 4 గంటల నుండి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, మంత్రపుష్పము, తీర్థప్రసాదన విధానం జరుగుతుంది. రేపు శుక్రవారం ఉదయం మిథున లగ్నమున 8 గంటల 6 నిమిషములకు యంత్రప్రతిష్ఠ, తదుపరి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. చుట్టుముట్టు గ్రామంలో సంవత్సరం నుంచి నిద్రపోకుండా గ్రామస్తులంతా అహర్నిశలు శ్రమించి ధన రూపేణ, వస్తు రూపేణ, సేవా రూపేణ ఇదొక యుద్ధంలాగా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని వాళ్ళందరి సహకారంతో
నా భూతో నా భవిష్యత్తు చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కలేనంత బ్రహ్మాండంగా దేవాలయం నిర్చుకోవడం జరిగింది. గ్రామంలో చాలామందికి మనం ఒక దేవాలయం నిర్మించుకున్న సంతోషం ఉంది. వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టున్న గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళందరికీ కూడా క్షేమచరాలు, ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యం కలగాలని ఆ పెద్దమ్మ తల్లికి మనసారా దేవుణ్ణి శరణార విందాలతో కోరుచున్నాను. బోలా పెద్దమ్మ మాతాకి మండల్ మాచన్పల్లి, సిద్దిపేట జిల్లా. మేము మాచన్పల్లి గ్రామవాసులము. అందులో ముదిరాజు 180 మంది కడపలున్నాయి. మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది. ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముదిరాజు సోదరులము జరుపుకోవడం జరిగింది. ఇది 5 రోజుల పండుగ మేము నిర్ణయించుకున్నాము. బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇది పోషమ్మ బోనాలు. మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము. ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము, తర్వాత శనివారం నాడు గావుగంగాలు, ఆదివారం నాడు ఫైనల్గా నిర్ణయించుకున్నాం. ఇది మా గ్రామస్తులతోని మేము అంగరంగ వైభవంగా మేము ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. దీని అమ్మవారికి ఆశీస్సులు ఎల్లవేళలో మా అందరికీ అమ్మవారి ఆ కృప ఉండాలని, మా యొక్క మాచినపల్లి పంటలు సస్యశ్యామలంగా ఉండాలని ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా మేము గ్రామస్తులంతా వేడుకుంటున్నాము. మా యొక్క బంధుమిత్రులు మరియు ఇతర గ్రామస్తులు కూడా మేము వచ్చి మా అమ్మవారి తీర్థ ప్రసాదాలు వాళ్ళు స్వీకరించాలి. ఆ యొక్క మా అమ్మవారి సేవల్లో కూడా పాల్గొని మా అమ్మవారి జాతర విజయవంతం చేయాలని మేము కోరుచున్నాము. జై పెద్దమ్మ తల్లి, జై జై పెద్దమ్మ తల్లి. మండల్ దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. మేము ముదిరాజులు అందరం కలిపి గుడి నిర్మించుకున్నాము. పెద్దమ్మ తల్లి విగ్రహము మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. జై పెద్దమ్మ తల్లి. మాచిన్పల్లి గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లా. గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతున్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానంలో వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆది గుడిశమ్మ కృష్ణ నివాసం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు, చుట్టుపక్కల గ్రామాల ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు, సోదరులు బక్రీద్ పండుగ కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా జరుపుకోవాలని ఆమె చెప్పారు. అందరూ ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అన్నారు. బక్రీద్ శుభాకాంక్షలు. శనివారం జరగబోయే బక్రీద్ పండుగ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ముస్లిం సోదరులకు, సోదరులకు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఎటువంటి గొడవలు లేకుండా అందరం కూడా హ్యాపీగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ననే ఎస్పీ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇక్కడ ఈ పీస్ కమిటీ మీటింగ్లో కూడా చాలా హోప్ఫుల్గా జరిగింది. హిందూ మత పెద్దలైతేనేమి, ముస్లిం మత పెద్దలైతేనేమి అందరూ కూడా పాల్గొని ఆదోనిలో, ఎస్పెషల్లీ ఆదోనిలో ప్రశాంతమైన వాతావరణం జరపాలని చెప్పి నిర్ణయించడం చాలా సంతోషదాయకం. కాబట్టి మంచి పేరుకి ఎందుకంటే బక్రీద్ అంటేనే ఒక త్యాగానికి గుర్తు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు కుర్బానీని చేసుకున్న తర్వాత 3 భాగాలుగా విభజించి, ఒకటి పేదలకు, ఒకటి వాళ్ళ బంధువులకు, ఇంకోటి తమ్మగా అంటే నిజంగా ఈ పండుగలోగా ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేది ఒక చాలా మంచి నిర్ణయం. కాబట్టి ఎవరి మత విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ముస్లిం మత పెద్దలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని హ్యాపీగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి బక్రీద్ శుభాకాంక్షలు. తిరుపతి తుడా చైర్మన్గా ఎన్నికైన డాలర్ దివాకర్ రెడ్డిని అతని సన్నిహితుడు అయిన శ్రీనివాస, మంగాపురం టీడీపీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రాజారాయలు ఈరోజు తిరుపతి తుడా చైర్మన్ కార్యాలయం నందు అతన్ని కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాజారాయలు మాట్లాడారు.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.